ఉన్నానా? ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బావుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకి నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా